సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్లను నమ్రత వినియోగించిందంటూ సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇందులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపురం పోలీసుల దగ్గర ప్రస్తుతం మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇందులో ఇప్పటి వరకు కూడా సరోగసి పేరుతో తమ మోసాలు చేశారు, లక్షలు కాజేశారనేది ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేస్తూ వస్తే మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆమె అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్కు చెందినటువంటి ప్రముఖ గైనకాలజిస్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కన్సల్టెంట్గా పనిచేసినటువంటి ఒక డాక్టర్ పేరు మీద లెటర్ హెడ్లు ఆమె గతంలో కూడా ఆ ఆసుపత్రిలో ఎప్పుడూ వర్క్ చేయలేదు, కానీ ఆమె పేరుపై లెటర్ హెడ్లు తీసుకోవడం, తర్వాత వాటి నుంచి వాటిలో మందులు పలు ఇంజెక్షన్ల ప్రిస్క్రిప్షన్లు పేరుతో ఆ లెటర్ హెడ్ల మీద రాసిచ్చినట్లుగా ఆమె గుర్తించింది. అయితే ఈ లెటర్ హెడ్లు బయటికి రావడంతో వెంటనే ఆమె అప్రమత్తమైంది, ఆశ్చర్యానికి గురై వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది. దీని మీద ఒక కేసు నమోదు కాగా మరొక కేసు హైదరాబాద్కు చెందినటువంటి దంపతులు, వాళ్ళకి 2009లో వివాహం అయింది. ఆ తర్వాత వాళ్ళని పలుమార్లు అంటే పిల్లలు కలగడం లేదని నమ్రతను సంప్రదించగా వాళ్ళు ఆమెని IVF ట్రీట్మెంట్ కోసం మొదట ప్రయత్నించి కానీ సక్సెస్ అవ్వలేదంటూ సరోగసి వైపు వాళ్ళకి మళ్లించింది. 2 దఫాల్లో 12,05,000, 12,50,000, 12,50,000 2 దఫాల్లో మొత్తం 25 లక్షల రూపాయలు చెల్లించాలని ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖ పిలిచి వాళ్ళకి స్పర్మ్ని అండాలని సేకరించి అక్కడి నుంచి పంపించి వేశారు. సో ఇట్లనే ఏజెంట్ల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఏజెంట్ల ద్వారా పిల్లల్ని విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళని రెడీగా చేసి ఆల్రెడీ మీ సరోగసి సక్సెస్ఫుల్గా మేము స్టార్ట్ చేసామని చెప్పేసి వాళ్ళ దగ్గర మరొక 2 లక్షలు తీసుకోవడం జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర 27 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు నిన్న నమ్రత కస్టడీ ముగిసింది. సుమారు 5 రోజుల పాటు ఆమె సుదీర్ఘంగా విచారించారు. ఆమె కస్టడీలో కీలక విషయాలు కూడా రాబట్టడం జరిగింది. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశాఖపట్నంతో పాటుగా పలు వివిధ ప్రాంతాలు, కోల్కతా, విజయవాడ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం 5 చోట్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కళ్యాణితో పాటు కలిసి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో వీళ్ళు సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెంట్లుగా పలు ప్రాంతాల్లో నియమించుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రసూతి ఆసుపత్రుల నుంచి కొంత సమాచారం సేకరిస్తారు. సమాచారం సేకరించిన దాన్ని ఇక్కడ హైదరాబాద్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నటువంటి నందినికి అందజేయడం, నందిని నుంచి నమ్రత ఇవన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసి కళ్యాణికి మొత్తం ఈ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా వాళ్ళని చేస్తారు. ఎవరైతే దంపతులు వీళ్ళని సంప్రదిస్తారో సంప్రదించిన తర్వాత మొదట IVF ట్రీట్మెంట్ పేరుతో ఏవో ఒక ఇంజక్షన్లు ఇవ్వడం, తర్వాత సక్సెస్ కాలేదని సరోగసి వైపు మళ్ళీ ఇస్తారు. సరోగసి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏజెంట్లకి ఈ విషయాన్ని చెప్పగా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రెడీగా పిల్లని ఇచ్చేందుకు రెడీగా మరికొన్ని రోజులు మరికొన్ని నెలల్లో కనేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు, విక్రయించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి ఈ బిడ్డని హైదరాబాద్లో సంప్రదించినటువంటి దంపతులకి ఆ బిడ్డను అందజేయడం. కొంతమంది చాలామంది ఆల్రెడీ ఈ కేసు బయటకు వచ్చిన విధానం దాదాపు రాజస్థాన్కి చెందిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు DNA టెస్ట్కి వెళ్ళగా ఈ విషయం బయటపడింది. కానీ చాలామంది కూడా DNA టెస్ట్ తీసుకోలేదు. ఇదే విధంగా సరోగసి పేరుతో కొంతమందికి బిడ్డలను అప్పచెప్పగా కొంతమందికి సరోగసి అయిపోయిన తర్వాత బిడ్డ అకస్మాత్తుగా చనిపోయాడని చేతులు ఎత్తేశారు. సో ఇలా చాలా అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిగా దాదాపు ఇప్పటివరకు మొదట కంప్లైంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 7 ఫిర్యాదులు గోపాలపురం పోలీసులకి అందుతూ ఉన్నాయి. సో దీంతో పాటుగా విశాఖపట్నంలో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా వీళ్ళు సంప్రదించిన నమ్రత పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో నమ్రతాన్ని సంప్రదించిన వాళ్ళందరినీ కూడా సుమారు మొత్తం ఈ శిశు విక్రయాలకు సంబంధించినటువంటి ముఠాలతో ఏర్పడి మొత్తం ఈ సరోగసి పేరుతో వీళ్ళ మోసాలు చేసినట్టు దాదాపు లక్షల రూపాయల నగదును సరోగసి పేరుతో తీసుకొని కేవలం 50 నుంచి 60,000 రూపాయలు మాత్రమే శిశు విక్రయించిన వాళ్ళందరికీ ఇచ్చి ఇలా తనం పేరుతో దాదాపు లక్షల రూపాయలు దోచుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు నమ్రతని ఆల్రెడీ నిన్న కస్టడీ ముగిసింది. ప్రస్తుతం కళ్యాణి అండ్ ఒడిశాకు చెందినటువంటి ఏజెంట్ సంతోషి కస్టడీ కూడా ముగిసింది. వీళ్ళ కస్టడీ రిపోర్టుల ఆధారంగా మరికొంతమందిని కూడా ఇందులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చాలా మంది పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. చెన్నారావుతో పాటుగా మరొక 8 మంది పేర్లు వచ్చాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక 5 వాళ్ళ కస్టడీలో ఉన్నారు. సో ఈ
ఈ సంఖ్య దాదాపు 20 దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈరోజు దీని అరెస్టులకు సంబంధించి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి నమ్రతతో టైఅప్ అయ్యి చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మరికొంతమంది అరెస్టులకు సంబంధించి గోపాలపురం పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసులో మొత్తం సృష్టి ఫెర్టిలిటీ సాగించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందులో ఈ సీనియర్ గైనకాలజిస్టు పేరుతో ఆమె లెటర్ హెడ్ వినియోగించిన కేసు కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం నమ్రతాని మరొకసారి కస్టడీలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె నుంచి మరికొంత సమాచారం సేకరిస్తే ఈ కేసులో పూర్వాపరాలు అంటే తన కొడుకు ద్వారా ఆమె బెదిరించినటువంటి వ్యవహారం కూడా బయటపడే అవకాశం ఉందని గోపాలపురం పోలీసులు భావిస్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ దీనికి సంబంధించినటువంటి కస్టడీ పేషెంట్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. అశ్విని, ఓటు.